హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 6వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 1వ పాఠమైనటువంటి పటాల అధ్యయనం తయారీ నుంచి మనం ఒక 20 ప్రశ్నలను అయితే మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఎవరైతే టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడలేదో ఒకసారి మన ఛానల్లో చూసే ప్రయత్నం అయితే చేయండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠాలకు సంబంధించినటువంటి పుస్తకం చదివే విధానం అందులో మనం చేయడం అయితే జరిగిందనమాట. మొత్తం సోషల్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే మీకు అందుబాటులో ఉండడం అయితే జరిగింది. ఇందులో మనం 6వ తరగతి నుంచి మళ్ళీ 10వ తరగతి వరకు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ మీద ప్రతి పాఠం నుంచి కూడా ఒక 20 ప్రశ్నలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఈ ఛానల్ని మనం క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక నుంచి ప్రతి లెసన్ నుంచి కూడా మనకి ఒక 20 ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఏ విధంగా అయితే మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చేసుకున్నామో అదేవిధంగా ప్రతి పాఠం నుంచి కూడా మనం 20 ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9, 10 అన్నిటికీ సంబంధించిన పాఠాల నుంచి ప్రతి పాఠంలో నుంచి 20 ప్రశ్నలు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా ఉపయోగపడితే కనుక వారికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు కూడా వారికి హెల్ప్ చేసేటట్లుగా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 6వ తరగతిలోని లెసన్ అనమాట. ఫస్ట్ లెసన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 6వ తరగతి సోషల్ 1వ పాఠం పటాల అధ్యయనం తయారీ. ఇందులో నుంచి మనం 20 ప్రశ్నలు తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటోది మనకి పటాలు అంటే మ్యాప్స్ ద్వారా మనం ఒక ప్రదేశానికి సంబంధించి వేటిని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉష్ణోగ్రత, వర్షపాతం, ప్రజలు మాట్లాడే భాష, వృత్తులు, పర్వతాలు, ఎడారులు, పైవన్నీ అని మనకి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మీకు కనుక దీని ఆన్సర్ తెలిసి ఉంటే కనుక క్వశ్చన్ నెంబర్ టైప్ చేసి దీనికి సంబంధించిన ఆన్సర్ని మీరు ఇక్కడ ఈ వీడియోని పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అన్నీ కూడా నేను చూడడం అయితే జరుగుతుంది. మీకు లైక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ తప్పు ఉంటే కనుక దానికి మీకు వివరణ కూడా నేను ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో దీనికి సంబంధించిన వివరణ మనం ఇప్పుడు చూసినట్లయితే పటాలు ద్వారా మనం ఒక ప్రదేశానికి సంబంధించి వేటిని తెలుసుకోవచ్చు అని అంటే మనం ఉష్ణోగ్రత, వర్షపాతం, ప్రజలు మాట్లాడే భాష, వృత్తులు, పర్వతాలు, ఎడారులు, పైవన్నీ. ఇందులో మనకు ఆన్సర్ వచ్చేసి మనకి పైవన్నీ అనేది ఆన్సర్ కావడం జరుగుతుందనమాట. సో పటాల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఉష్ణోగ్రత, వర్షపాతం, ప్రజలు మాట్లాడే భాష, వృత్తులు, పర్వతాలు, ఎడారులు ఇవన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి వివరణ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే పైవన్నీ అనేది మనకి ఆన్సర్ కావడం జరుగుతుంది. వివరణ ఒకసారి చూసినట్లయితే పటాలు కేవలం దారిని మాత్రమే కాకుండా ఒక ప్రాంతం, ఎత్తుపల్లాలు అంటే పర్వతాల, ఎడారుల, అక్కడి వాతావరణం మరియు ప్రజల జీవనశైలి వంటి అనేక అంశాలను ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది పటాలు అనేది. నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్ కనుక చూసినట్లయితే సెకండ్ క్వశ్చన్, ఒక ప్రదేశం యొక్క దిక్కులను దేని ఆధారంగా సులభంగా గుర్తించవచ్చు? ఒక ప్రదేశం యొక్క దిక్కులను దేని ఆధారంగా సులభంగా గుర్తించవచ్చు? ఆప్షన్స్ వచ్చేసి మనకి 1 నక్షత్రాలు, 2 ఉదయిస్తున్న సూర్యుడు, 3 చంద్రుడు, 4 గాలి దిశ. మీకు కనుక దీని గురించి ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం ఈ ఆన్సర్ని మనం చూసినట్లయితే ఒక ప్రదేశం యొక్క దిక్కులను దేని ఆధారంగా సులభంగా గుర్తించవచ్చు అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చెప్పాలంటే మనకి సెకండ్ది కరెక్ట్ కావడం జరుగుతుంది. ఉదయిస్తున్న సూర్యుడిని మనం బేస్ చేసుకొని ఇక్కడ దిక్కులని
ప్రదేశాలను మనం ఈజీగా సులభంగా కూడా మనం గుర్తించవచ్చు. ఇక్కడ చూడండి వివరణ ఒకసారి. ఉదయిస్తున్న సూర్యుడు. వివరణ చూసినట్లయితే సూర్యుడు ఉదయించే దిశను తూర్పుగా భావిస్తాం. మనం ఎప్పుడైనా కూడా మనం పటం గీసినప్పుడు మనం ఎప్పుడైతే సూర్యుడు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తున్నాడో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం దిక్కుల్ని అయితే డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఉదయిస్తున్న సూర్యుడిని మనం ఎప్పుడైనా కూడా ఆ దిశని తూర్పుగా భావించాలి. దీనిని బట్టి మిగిలిన 3 దిక్కులను సులభంగా గుర్తించవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ 3వది చూసినట్లయితే, మీరు ఉదయిస్తున్న సూర్యునికి అభిముఖంగా తూర్పున నిలబడితే మీ ఎడమ చేతి వైపు ఉండే దిక్కు ఏది? మీరు ఉదయిస్తున్న సూర్యునికి అభిముఖంగా నిలబడితే మీ ఎడమ చేతి వైపు ఉండే దిక్కు ఏది? ఇక్కడ మనం దీన్ని ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం దిక్కులు ఒకసారి మనం ఇలా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది తూర్పు, సో ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. సో ఇప్పుడు ఇక్కడ నిల్చొని, ఇక్కడ సెంటర్ పాయింట్లో నిల్చొని తూర్పు సైడ్ మనం చూస్తూ ఉంటే, అంటే ఉదయిస్తున్న సూర్యుడు ఎటుంటాడు? మనకి తూర్పుకు ఉంటాడు. క్వశ్చన్లో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది హింట్. అది చూసుకొని ఇక్కడ ఒక వ్యక్తి నిల్చొని తూర్పున అభిముఖంగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఎడమ చేతి వైపు. ఎడమ చేయి అంటే ఇటు నిల్చున్న వ్యక్తికి ఇటు సైడ్ ఏమో ఎడమ చేయి ఉంటుంది, ఇటు సైడ్ ఏమో కుడి చేయి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎడమ అని అడిగాడు కాబట్టి మనకి ఏమవుతుంది? ఉత్తరం అవుతుంది. అదే కుడి చేయి వైపు అయితే ఏమవుతుంది? దక్షిణం అవుతుంది. సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. మీరు క్వశ్చన్ చదివిన తర్వాత మీకు కనుక ఆన్సర్ కనుక తెలిసి ఉంటే డైరెక్ట్గా వీడియోని పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ వేసి మీరు ఆన్సర్ అయితే టైప్ చేయవచ్చు. సో అదేవిధంగా దాని వివరణ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ ఈ వివరణలో చూసినట్లయితే కుడి చేతి వైపు ఉండే దిక్కని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకని ఇక్కడ మనకి దక్షిణం అని చూపించడం జరుగుతుంది. అదే ఇక్కడ ఎడమ అని ఉంటే ఏమవుతుంది? మనకి ఉత్తరం అవుతుంది. సో గుర్తుంచుకోండి. ఇక్కడ వివరణ చూసినట్లయితే తూర్పుకు అభిముఖంగా నిలబడినప్పుడు కుడివైపు, ఇక్కడ మనం 4 దిశలను ఇక్కడ చూసినట్లయితే ఇది తూర్పు, ఇక్కడ నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు. సో అప్పుడు ఇక్కడ నిల్చున్న వ్యక్తికి ఇటు ఎడమ వైపు ఇది ఉత్తరం అవుతుంది, ఇది కుడివైపు, ఇది దక్షిణం. అదే వెనుక భాగం ఏమవుతుంది? ఎప్పుడైనా పడమర అవుతుందన్నమాట. సో ఇక్కడ అదే ఇవ్వడం జరిగింది. కుడివైపు ఏంటంట? దక్షిణం. ఇక కుడివైపు దక్షిణం. సో ఎడమవైపు ఉత్తరం. ఎడమవైపు ఏంటిది? ఉత్తరం. సో ఇక్కడ మరియు ఇక్కడ వెనక వైపు అంటే వెనక వీపు వైపు ఏమవుతుంది? పడమర అని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసినట్లయితే, సాధారణంగా పటాలలో ఉత్తర దిక్కును ఏ వైపున చూపిస్తారు? సాధారణంగా పటాలలో ఉత్తరం దిక్కును ఏ వైపున చూపిస్తారు? ఇక్కడ ఆప్షన్స్ మనం చూసినట్లయితే కింది వైపు, కుడివైపు, ఎడమవైపు, పైవైపు అని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సాధారణంగా మనం మ్యాప్స్ మనం చూస్తూ ఉంటాం. ఇది ఇండియా మ్యాప్ కానీ, పొలిటికల్ మ్యాప్ కానీ, ఫిజికల్ మ్యాప్ కానీ, లేదంటే వరల్డ్ మ్యాప్ కానీ, ఏ మ్యాప్ చూసినా కూడా మనకి ఒక క్లారిటీ అనేది పటం తయారు చేసిన వ్యక్తులు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనం టాప్లో కార్నర్ సైడు మనం చూసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రాసి ఉండడం జరుగుతుంది. అది ఎన్ని మీటర్లు తీసుకున్నారు, ఎంత స్కేల్ ఉపయోగించారు, ఏ దిక్కున ఏది ఉంది అనేది మనకి ఒక దిక్కును ప్రామాణికంగా చూపిస్తారు పటంలో. ఆ దిక్కును బేస్ చేసుకొని మనం మిగతా దిక్కుల్ని చూసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే సాధారణంగా అంటే జనరల్గా ఎప్పుడైనా కూడా ఏ పటం చూసినా కూడా ఒక దిక్కు అయితే కామన్గా ఉంటుంది అని ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అది ఇక్కడ చూసినట్లయితే అది పైవైపు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కూడా మనకి ఇట్లా ఎన్ సింబల్ వేసి చూపించడం జరుగుతుంది.
ఎన్ అంటే నార్త్, ఉత్తరం అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పైవైపు టాప్న మనకి చూపించడం జరుగుతుంది. పటాల తయారీలో ఇది ఒక ప్రామాణిక పద్ధతి. ఉత్తరాన్ని పై భాగంలో బాణం గుర్తుతో సూచిస్తారు. పటాలలో సాధారణంగా ఉత్తర దిక్కును ఏ వైపున చూపిస్తాం, దాన్ని మనం టాప్లో చూపించడం జరుగుతుంది. ఇట్లా ఎన్ సింబల్ ఉండి మనకు కనిపిస్తుంది. లేదంటే కొన్నిట్లలో ఇట్లా ఆరో సింబల్ కూడా మనకి కనిపించడం జరుగుతుంది అన్నమాట. అది మనం ఉత్తరంగా డిసైడ్ చేయాలి. సో తర్వాత మనం చూసినట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే పటంలో స్కేలు దేనిని సూచిస్తుంది? పటంలో స్కేలు దేనిని సూచిస్తుంది? ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే పటంలో 2 ప్రదేశాల మధ్య దూరం అని, అదేవిధంగా భూమిపైన గల వాస్తవ దూరం అని, అదేవిధంగా పటంలో దూరం మరియు వాస్తవ దూరాల నిష్పత్తి అని, అదేవిధంగా దిక్కులను సూచించే గుర్తు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ పటంలో స్కేలు దేనిని సూచిస్తుంది అంటే పటంలో దూరము మరియు వాస్తవ దూరాల నిష్పత్తిని మనం ఇక్కడ స్కేలు ఉపయోగించి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 3వ ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. ఒకసారి మనం ఇక్కడ వివరణ కనుక ఒకసారి చూసినట్లయితే జవాబు అనేది 3 అవుతుంది. పటంలోని దూరం మరియు భూమిపై గల వాస్తవ దూరాల మధ్య నిష్పత్తి. సో వివరణ చూసినట్లయితే భూమిపై ఉన్న కిలోమీటర్ల దూరాన్ని కాగితంపై చూపలేము, కాబట్టి స్కేల్ను ఉపయోగించి ఆ దూరాన్ని సెంటీమీటర్లోకి తగ్గించి చూపిస్తాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 6వది 1 సెంటీమీటర్కు 1 కిలోమీటరు అని సరళ వాక్యాలలో స్కేలును సూచిస్తే దానిని ఏమంటారు? సరళ వాక్యాలలో చూపిస్తే దానిని ఏమంటారు? 1 గ్రాఫిక్ స్కేల్, 2 స్టేట్మెంట్ స్కేల్, 3 లీనియర్ స్కేల్, 4 ఏది కాదు. సో ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే 1 సెంటీమీటర్కు 1 కిలోమీటర్ అని సరళ వాక్యాలలో స్కేలును సూచిస్తే దానిని ఏమంటారు? ఇక్కడ మనం చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ స్కేలు అంటే ప్రకటన స్కేల్ అని మనం ఇక్కడ అనవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే దానికి సంబంధించిన వివరణ చూసినట్లయితే స్కేలును సరళమైన వాక్యాల రూపంలో ప్రకటిస్తే దానిని స్టేట్మెంట్ లేదా ప్రకటన స్కేల్ అని అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 7వది పటాల తయారీలో వాస్తవ రూపాలకు బదులుగా ఉపయోగించే వాటిని ఏమంటారు? పటాల తయారీలో వాస్తవ రూపాలకు బదులుగా ఉపయోగించే వాటిని ఏమంటారు? 1 రంగులు, 2 చిహ్నాలు, 3 అక్షరాలు, 4 గీతలు. సో ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనకి పటాల తయారీలో వాస్తవ రూపాలకు బదులుగా ఉపయోగించే వాటిని ఏమంటారు అంటే ఇక్కడ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చిహ్నాలు, సింబల్స్ ఉపయోగిస్తారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే పటాల తయారీలో వాస్తవ రూపాలకు అంటే గుడి, బడి బదులుగా ఉపయోగించే వాటిని ఇక్కడ మనం చిహ్నాలని చెప్పవచ్చు. ఈ సింబల్స్ అనేది మనం వాడడం అయితే జరుగుతుంది. వివరణ చూసినట్లయితే పాఠశాల లేదా రైల్వే స్టేషన్ వంటి భవనాలను పటంలో యథాతథంగా గీయడానికి స్థలం సరిపోదు, అందుకే చిన్న గుర్తులను ఉపయోగిస్తారు. సో ఇవి చిహ్నాలు, సింబల్స్ అని మనం చెప్పవచ్చు. సో అదేవిధంగా 8వ చూసినట్లయితే పటాల తయారీలో అందరూ తరచుగా ఉపయోగించే సాధారణ చిహ్నాలను ఏమంటారు? పటాల తయారీలో అందరూ
తరచుగా ఉపయోగించే సాధారణ చిహ్నాలను ఏమంటారు? 1 వ్యక్తిగత చిహ్నాలు, 2 సాంప్రదాయక చిహ్నాలు, 3 ఆధునిక చిహ్నాలు, 4 చిత్ర చిహ్నాలు. పటాల తయారీలో అందరూ తరచుగా ఉపయోగించే సాధారణ చిహ్నాలను ఏమంటారు? సో ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి మనకి 8వ సాంప్రదాయక చిహ్నాలని అనడం జరుగుతుంది. సాంప్రదాయక చిహ్నాలని అనడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వివరణ ఒకసారి చూసినట్లయితే అందరికీ సులభంగా అర్థం అవడానికి పటాల తయారీదారులు కొన్ని స్థిరమైన గుర్తులను ఉపయోగిస్తారు. వీటినే సాంప్రదాయక చిహ్నాలు అంటారు. సాంప్రదాయక చిహ్నాలు అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 9వ క్వశ్చన్ మనం చూసినట్లయితే పటంలో ఆర్ఎస్ అనే చిహ్నం దేనిని సూచిస్తుంది? పటంలో ఆర్ఎస్ అనే చిహ్నం దేనిని సూచిస్తుంది? ఫస్ట్ రోడ్ స్టేషన్, 2 రైల్వే స్టేషన్, 3 రెవెన్యూ స్టేషన్, 4 రేడియో స్టేషన్. పటంలో ఆర్ఎస్ అనేది దేనిని సూచిస్తుంది? ఆర్ఎస్ చిహ్నం అనేది దేనిని సూచిస్తుంది? ఒకవేళ మీకు తెలిసి ఉంటే క్వశ్చన్ నెంబర్ వేసి దాన్ని కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఆర్ఎస్ అంటే సెకండ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. రైల్వే స్టేషన్ని మనం చిహ్నంలో ఆర్ఎస్ అనే చిహ్నం ద్వారా సూచించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే రైల్వే స్టేషన్ వివరణ, రైల్వే స్టేషన్ను సంక్షిప్తంగా ఆర్ఎస్ అని చిహ్నంతో చూపిస్తారు. ఆర్ఎస్ అనే చిహ్నంతో రైల్వే స్టేషన్ని మనం చూపించడం అయితే జరుగుతుంది. 10వ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఒక ప్రదేశం యొక్క దిక్కులను దేనిని బట్టి చెబుతాము? ఒక ప్రదేశం యొక్క దిక్కులను దేనిని బట్టి చెబుతాము? 1 స్థిరంగా, 2 మరొక స్థానం నుంచి సాపేక్షంగా, 3 కేవలం సూర్యుని బట్టి, 4 ఏది కాదు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ 10వ ఒక ప్రదేశం యొక్క దిక్కులను దేనిని బట్టి చెబుతాము అంటే ఇక్కడ చూసినట్లయితే సెకండ్ వన్ అనేది కరెక్ట్ కావడం జరుగుతుంది. మరొక స్థానం నుంచి సాపేక్షంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే వివరణ, మనం ఉన్న స్థానాన్ని బట్టి ఒక ప్రదేశం తూర్పున ఉండవచ్చు లేదా ఉత్తరాన ఉండవచ్చు. కాబట్టి దిక్కు అనేది సాపేక్షమైనది. 11 చూసినట్లయితే పటంలో పిఎస్ అనే చిహ్నం దేనిని సూచిస్తుంది? పిఎస్ 1 పాఠశాల, 2 పెట్రోల్ స్టేషన్, 3 పోలీస్ స్టేషన్, 4 పంచాయతీ సెక్రటరీ. ఒకవేళ మీకు తెలుసుంటే క్వశ్చన్ నెంబర్ వేయండి, దానికి సంబంధించిన ఆన్సర్ని రాసే ప్రయత్నం అయితే చేయండి కామెంట్ సెక్షన్లో. దీని ఆన్సర్ వచ్చేసి పటంలో పిఎస్ అనే చిహ్నం దేనిని సూచిస్తుంది? పటంలో పిఎస్ అనే చిహ్నం దేనిని సూచిస్తుందంటే పోలీస్ స్టేషన్, అంటే 3వది కరెక్ట్గా మనం ఇక్కడ చెప్పవచ్చు, పోలీస్ స్టేషన్. సో ఇక్కడ చూసినట్లయితే వివరణ, పటాల సూచికలలో పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ అని అర్థం. 12వది చూసినట్లయితే క్రింది వాటిలో పటంలో ఉండవలసిన ముఖ్యమైన అంశం ఏది? క్రింది వాటిలో పటంలో ఉండవలసిన ముఖ్యమైన అంశం ఏది? 1 దిక్కులు, 2 స్కేలు, 3 చిహ్నాలు మరియు సూచిక, 4
పైవన్నీ. ఒకవేళ మీకు తెలుసుంటే పాజ్ చేసి దీనికి సంబంధించిన క్వశ్చన్ నెంబరు ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ క్రింది వాటిలో పటంలో ఉండవలసిన ముఖ్యమైన అంశం ఏది అంటే ఇక్కడ డి అనేది అంటే పైవన్నీ కూడా కరెక్ట్ అని మనం చెప్పవచ్చు. ఒక పటాన్ని మనం తీసుకున్నట్లయితే దిక్కులు, స్కేలు, చిహ్నాలు, సూచికలు అనేవి అన్నీ కూడా ఒక పటంలో ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం నెక్స్ట్ చూసినట్లయితే 13వది పటంలో తూర్పు దిక్కు ఎటువైపు ఉంటుంది. తూర్పు దిక్కు ఎటువైపు ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే పైకి, కిందకు, కుడివైపు, ఎడమవైపు అని ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ని టైప్ చేసి ఉంచండి. సో ఇక్కడ మనం ఆన్సర్ని చూసినట్లయితే పటంలో తూర్పు దిక్కు ఎటువైపు ఉంటుంది అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఫస్ట్ మనం ఈ 4 లైన్స్ వేసుకొని డ్రా చేసుకోవాలి. ఇంతకుముందు మనం సూర్యుడు ఉదయిస్తుంది ఎటు అనుకున్నాం, తూర్పు. సో అది మనం సాపేక్షంగా మనం చూసినప్పుడు మనం డ్రా చేసినప్పుడు మనం ఎటువైపు మన చేతులు ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి అది కుడివైపుకు అని మనం ఇక్కడ పెట్టవచ్చు. ఇది కుడివైపు అవుతుంది. సో చూసుకోండి, మనం డ్రా చేస్తున్నప్పుడు ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు ఉంటుంది. సో ఇది వెనుక భాగం అవుతుంది, ఇది మన ఫ్రంట్ వైపు అవుతుంది, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే భూమిపై 500 మీటర్ల దూరాన్ని పటంలో 5 సెంటీమీటర్లుగా చూపిస్తే ఆ పటం యొక్క స్కేలు ఎంత? భూమిపై 500 మీటర్ల దూరాన్ని పటంలో 5 సెంటీమీటర్లుగా చూపిస్తే ఆ పటం యొక్క స్కేలు ఎంత? సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్లు. 2 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 500 మీటర్లు. 3 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్లు. 4 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్లు. ఒకవేళ మీకు ఆన్సర్ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించి భూమిపై 500 మీటర్లు. సో దూరాన్ని పటంలో 5 సెంటీమీటర్లుగా చూపిస్తే ఆ పటం యొక్క స్కేలు ఎంత అంటే 1 సెంటీమీటర్ 5 సెంటీమీటర్లకు ఎంత అంట? 500. 1 సెంటీమీటర్ ఎంత? సో ఇక్కడ మనం చూసుకుంటే 1 సెంటీమీటర్ ఎంత అవుతుందండి? 100 మీటర్స్ అవుతుంది. సో ఏ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, 1 సెంటీమీటర్ 100 మీటర్లు. మొత్తం దూరం 500 మీటర్లను 5 సెంటీమీటర్లతో భాగిస్తే ప్రతి 1 సెంటీమీటర్ దూరం 100 మీటర్లకు సమానం అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 15వ క్వశ్చన్, పిఓ అనే చిహ్నం పటంలో దేనిని సూచిస్తుంది? పిఓ అనే చిహ్నం పటంలో దేనిని సూచిస్తుంది? 1 పోలీస్ స్టేషన్, 2 పోస్ట్ ఆఫీస్, 3 పబ్లిక్ ఆఫీస్, 4 ఏది కాదు. మీకు ఒకవేళ ఆన్సర్ తెలుసుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. పిఓ అనే చిహ్నం పటంలో దేనిని సూచిస్తుందంటే పోస్ట్ ఆఫీస్, తంతి తపాలా కార్యాలయంని సూచించడం జరుగుతుంది. తర్వాత మనం 16వ క్వశ్చన్ చూసినట్లయితే స్కేలు లేకుండా కేవలం జ్ఞాపక శక్తి ఆధారంగా గీసే పటాన్ని ఏమంటారు? స్కేలు లేకుండా కేవలం జ్ఞాపక శక్తి ఆధారంగా గీసే పటాన్ని ఏమంటారు? 1 భౌతిక పటం, 2 రాజకీయ పటం, 3 చిత్తు పటం, 4 చారిత్రక పటం. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్కేలు లేకుండా కేవలం జ్ఞాపక శక్తి ఆధారంగా గీసే పటాలని ఏమంటారు? సో మీకు ఒకవేళ తెలిసి ఉంటే వీడియోని పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో
క్వశ్చన్ నెంబర్ వేసి దీనికి సంబంధించిన ఆన్సర్ని వేసే ప్రయత్నం అయితే చేయండి. సో స్కేలు లేకుండా కేవలం జ్ఞాపక శక్తి ఆధారంగా గీసే పటాన్ని ఏమంటారు అంటే ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. చిత్తుపటం, స్కెచ్ మ్యాప్ అని అనడం జరుగుతుంది. చిత్తుపటం అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే చిత్తుపటం ఇక్కడ వివరణ వాస్తవ కొలతలు లేదా స్కేలును ఉపయోగించకుండా కేవలం ఒక మార్గాన్ని వివరించడానికి జ్ఞాపక శక్తి ఆధారంగా గీసే పటాన్ని చిత్తుపటం అంటారు. చిత్తుపటం, స్కెచ్ మ్యాప్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ 17వ చూసినట్లయితే పటంలో నదులు, వాగులను సూచించడానికి ఏ రకమైన పటాలు ఉపయోగిస్తారు? ఏ రకమైన పటాలను ఉపయోగిస్తారు? 1 రాజకీయ పటాలు, 2 భౌతిక పటాలు, 3 చారిత్రక పటాలు, 4 ఏది కాదు. మీకు ఒకవేళ ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. క్వశ్చన్ నెంబర్ వేయండి, దానికి సంబంధించిన ఆన్సర్ని టైప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం పటంలో నదులు, వాగులను సూచించడానికి ఏ రకమైన పటాలు ఉపయోగిస్తారు అంటే మనం ఇక్కడ బిని కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. భౌతిక పటాలు అని మనం అనడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే భౌతిక పటాలు వివరణ నదులు, వాగులు, పర్వతాల వంటి ప్రకృతి సిద్ధమైన భౌగోళిక అంశాలను భౌతిక పటాల ద్వారా అధ్యయనం చేస్తారు. భౌతిక పటాల ద్వారా అధ్యయనం చేస్తారు. సో 18వ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే స్కేల్ను ఉపయోగించి దూరాన్ని తగ్గించి చూడడానికి కారణం ఏమిటి? స్కేల్ను ఉపయోగించి దూరాన్ని తగ్గించి చూడడానికి కారణం ఏమిటి? భూమి చాలా పెద్దది కావడం. భూమి చాలా పెద్దది, కాగితం చిన్నది. 2 పటం అందంగా ఉండడానికి. 3 దిక్కులు తెలియడానికి. 4 ఏది కాదు. మీకు ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. స్కేల్ను ఉపయోగించి దూరాన్ని తగ్గించి చూపడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ భూమి చాలా పెద్దది, కాగితం చాలా చిన్నది. సో అందుకే స్కేల్ను ఉపయోగించి దూరాన్ని తగ్గించి చూపడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం వివరణ చూసినట్లయితే కిలోమీటర్ల కొద్ది ఉండే భూమిని చిన్న కాగితంపై చూపించాలంటే స్కేల్ సహాయంతో దూరాన్ని తగ్గించడం తప్పనిసరి అని ఇక్కడ మనం చూడవచ్చు. సో 19వ క్వశ్చన్ మనం చూసినట్లయితే పటంలో ఉత్తర దిక్కును ఏ గుర్తుతో సూచిస్తారు? ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. ఉత్తర దిక్కును ఏ గుర్తుతో సూచిస్తారు? సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వృత్తం, సెకండ్ ఆప్షన్ ఆరో మార్క్ లేదా బాణం గుర్తు, 3వది చతురస్రం, 4 ప్లస్ గుర్తు. సో మీకు ఒకవేళ ఆన్సర్ కనుక తెలిసి ఉంటే క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ని టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ పటంలో ఉత్తర దిక్కును ఏ గుర్తుతో సూచిస్తారు అంటే మనం సెకండ్ ఆప్షన్ని కరెక్ట్గా చెప్పవచ్చు. బాణం గుర్తుని మనం చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ 20వ క్వశ్చన్ చూసినట్లయితే చిహ్నాల జాబితా మరియు వాటి అర్థాలను వివరించే దానిని ఏమంటారు? చిహ్నాల జాబితా మరియు వాటి అర్థాలను వివరించే దానిని ఏమంటారు? స్కేలు, సెకండ్ టైటిల్, థర్డ్ సూచిక, 4th దిక్సూచి. సో మీకు ఒకవేళ ఆన్సర్ కనుక తెలిసి ఉంటే క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ని టైప్ చేయండి. సో ఇక్కడ చిహ్నాల జాబితా మరియు వాటి అర్థాలను వివరించే దానిని ఏమంటారు అంటే ఇక్కడ సూచిక, ఇండెక్స్ అని అనడం జరుగుతుందన్నమాట. ఇండెక్స్ లేదా సూచిక అని అనడం జరుగుతుంది. 3వది ఆన్సర్ కరెక్ట్గా మనం ఇక్కడ చూపించవచ్చు. ఇక్కడ వివరణ చూసినట్లయితే పటంలో ఉపయోగించిన వివిధ చిహ్నాలు దేనిని సూచిస్తాయో వివరించే జాబితానే సూచిక అని అనడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ 6వ తరగతి
సోషల్లోని సాంఖ్యశాస్త్రంలోని 1వ పాఠమైనటువంటి పటాల అధ్యయనం తయారీ నుంచి మనం ఒక 20 క్వశ్చన్ని మనం డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. ఇదే విధంగా 6వ తరగతి అన్ని లెసన్స్ కూడా నేను చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అన్ని లెసన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని నేను మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. సో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. ఇంకా ఫర్దర్గా నేను చాలా వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇప్పటి వరకు అయితే 6 నుంచి 10వ తరగతి వరకు రెడీగా టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరు చూసే ప్రయత్నం అయితే చేయండి. అవి చూస్తూనే ఉండండి. అవి చూస్తూ దానికి సంబంధించిన బిట్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీకు ఎక్కువగా గుర్తుండే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇవే కాకుండా ఇంకా ఫర్దర్గా సైకాలజీ, అదేవిధంగా పిఐకి సంబంధించిన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్, దానికి సంబంధించిన చాప్టర్లు, సిలబస్ కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.